ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 తారీఖు నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1 తారీఖు నుంచి ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే మనకు ఆన్‌లైన్‌లో సైట్ అనేది ఎప్పుడు కొత్త పెన్షన్‌లకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఓపెన్ అవుతుందో వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఊహించని శుభవార్తను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ శ్రీకాకుళంలోని భారీ బహిరంగ సభలో శుభవార్తను అందించారు. సో వీడియోలో నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి నుంచి మనకి కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు పచ్చ జెండా ఊపింది. అలాగే జూన్ 1 తారీఖున ఎవరెవరికి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తారు, ఎవరెవరికి డబ్బులను పంపిణీ చేస్తారు, కంప్లీట్‌గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేత నుంచి మనకు గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే వీటికి సంబంధించినటువంటి పథకాలు, ఈ పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో మనకు వీడియో చేసి మీకు అందించడం అనేది కొంచెం మనకు టైం అయితే పడుతుంది. కానీ టెలిగ్రామ్ ఛానల్‌లో గనక మీరు జాయిన్ అయితే వెంటనే మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ అయినా సరే అప్డేట్ గనక గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే ఫ్లాష్ అప్డేట్స్ అన్నీ మీ మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలాగే మీకు ఛానల్ మీకు బయోలో గనక వెళ్ళినట్లయితే సో అక్కడ కూడా మీకైతే కనిపిస్తుంటుంది. సో అక్కడికైనా సరే మీరు వెళ్లి చెక్ చేయండి. టెలిగ్రామ్ అని ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని. సో దానిపైన క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వండి. వెంటనే మీకు ఏ చిన్న సమాచారం అయినా సరే వచ్చేస్తుంది. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ప్రతి చిన్న అప్డేట్‌ని. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ఇచ్చిందండి. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు, అటువంటి వారందరికీ తాజాగా అందించినటువంటి ఈ యొక్క అప్డేట్ చాలా అంటే చాలా వాళ్ళు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 తారీఖు నుంచి మనకు 10,000 వరకు ఆహ్, డబ్బులనైతే పెన్షన్ రూపంలో అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఇస్తున్నారు, ఏంటి విషయం అనే దానికి సంబంధించి మనకొక అప్డేట్ కూడా వచ్చింది. ఆ యొక్క అప్డేట్‌తో పాటు కొత్తగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి గూడా పెన్షన్‌లను ఆన్‌లైన్‌లో సైట్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనం వన్ బై వన్ అయితే ప్రతి చిన్న అప్డేట్‌ని కూడా క్లారిటీగా చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి శ్రీకాకుళంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి కూడా మనకు ఒక శుభవార్తని అందించారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి జూన్ 1 తారీఖు నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 965 మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెల 1 తారీఖున వీరికి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ఇంటికి వద్దకే వెళ్లి పెన్షన్‌ని డబ్బులను అందజేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికి కూడా వారు ఇక నుంచి అలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. జూన్ 1 తారీఖు నుంచి అర్హులైనటువంటి కొత్త పెన్షన్‌దారులకు ఈ యొక్క పెన్షన్‌లను పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ యొక్క ఎవరైతే 965 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు సీకేడీయూ అండ్ ఏదైనా సరే ఆరోగ్య సమస్యలు అంటే డయాలసిస్ పేషెంట్స్ కానీ, సో ఈ కేటగిరీకి సంబంధించిన వారు, మంచానికి పరిమితమైన వారు, వీరందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క లబ్ధిదారుడికి నేరుగా ఖాతాలలోకి అయితే కొంతమందికి అయితే వేస్తారు. కొంతమందికి ఎందుకు ఖాతాలలోకి వేస్తారంటే హాస్పిటల్స్‌లో ఎవరైతే ఉంటారో, సో హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారందరికి కూడా నేరుగా ఖాతాలలోకి వేసేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సిద్ధమైంది. అండ్ ఇంటింటికి కొంతమందికైతే వచ్చి పంపిణీ చేస్తారు. వాళ్ళు ఇళ్ళ దగ్గరే మంచానికి పరిమితమై లేదా వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అటువంటి వారికి ఈ పెన్షన్‌లయితే మంజూరు చేశారు. ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున పెన్షన్‌లయితే మనకు జూన్ 1 తారీఖు నుంచే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా మనకు విడుదల చేయడం జరిగింది. ఇక 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికి సంబంధించిన పెన్షన్‌లలో ఈసారి కొన్ని కొత్తగా మార్పులు, చేర్పులైతే చేశారండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఓబీసీ మరియు ఎస్సీ, ఎస్టీ అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీ కేటగిరీలకు సంబంధించినటువంటి 4 కేటగిరీల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే లేదా వృద్ధులు గానీ, లేదా ఒంటరి మహిళలు గానీ, వితంతు మహిళలు గానీ ఎవరైనా సరే ఈ పెన్షన్‌లకు సంబంధించినటువంటి అర్హులు ఉంటే అటువంటి వారందరికీ ఒక 4 రకాల ప్రూఫ్స్‌ని రెడీ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 ప్రూఫ్స్‌ని గనక మీరు రెడీ చేసుకుంటే ఈ పథకానికి సంబంధించిన పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ చేసిన వెంటనే మనం ఈ పథకానికి అప్లై చేసుకొని నేరుగా బెనిఫిట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సూచనలైతే మనకు చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గనక చూసుకుంటే ఖచ్చితంగా ఈ పెన్షన్‌లకి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్‌లో రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్‌తో పాటు మన యొక్క రేషన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి మనకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. అలాగే తరువాత క్యాష్ టు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. వాటితో పాటుగా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. ఈ యొక్క 4 రకాల డాక్యుమెంట్స్‌తో మనకు అవసరమవుతాయి. తరువాత మీరు ఏ పెన్షన్‌కి అప్లై చేసుకోబోతున్నారో ఆ పెన్షన్‌కి సంబంధించినటువంటి మనకు ఒక సర్టిఫికేట్ అయితే డాక్యుమెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ మీరు వితంతు పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకోండి. మీకు నేరుగా ఈ యొక్క మీకు సంబంధించినటువంటి భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఒంటరి మహిళా పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఒంటరి మహిళ అన్నట్లు ప్రూవ్ చేసుకోవడానికి భర్తతో డైవర్స్ పేపర్స్ ఉంటాయి కదా! అవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా విధి విధానాలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు జూన్ 1 తారీఖున రీసెంట్లీ మనకు కొత్త పెన్షన్‌లను ఏ విధంగా అయితే విడుదల చేశారో, మనకు జూన్ 5 లేదా 10 తారీఖు మధ్యలో ఈ యొక్క ఆన్‌లైన్‌లో మనకు రిజిస్ట్రేషన్ కూడా అయితే ప్రారంభం కాబోతుంది. వీటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రూఫ్స్‌తో మీరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనేది మనకు ప్రారంభించిన వెంటనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులకు నేరుగా పెన్షన్‌లను మంజూరు చేయడం కోసం దాదాపు 10 లక్షల మందికి కొత్త పెన్షన్‌లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరియు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని ఈ విధంగా మీరు పెన్షన్ స్కీమ్‌కి గనక అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా గనుక ఉన్నట్లయితే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనేది రిలీజ్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మనకు నేరుగా ఈ కొత్త పెన్షన్‌లకి అప్లై చేసుకునేదానికి అవకాశం ఇస్తుంది. దాదాపు 10 లక్షల మందికి ఈ యొక్క పెన్షన్‌లు అయితే రాబోతున్నాయండి. అయితే ఈ 10 లక్షల మందిలో నేను చెప్పినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోండి. తర్వాత నేను మీకు మరో వీడియోలో కొత్త రూల్స్ అసలు మనకు ఏ రూల్స్ ప్రకారంగా అర్హులను ఎంపిక చేయబోతున్నారు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్‌లు 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారికి పెన్షన్‌లను అప్లికేషన్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు అప్లికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మనకు పారదర్శకంగా, అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తించే పనిలో భాగంగా కొన్ని కొత్త మార్గదర్శకాలనైతే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ యొక్క మార్గదర్శకాలనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి మీ యొక్క పిల్లలకు సంబంధించి ఎవరికైనా సరే జాబ్స్ గానీ, లేదా పథకాలకు సంబంధించి గానీ ఎలాంటి సమాచారమైనా ఇమ్మీడియేట్‌లీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద నేను డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్‌లో మీకు ఛానల్ లింక్ ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా నేను మీకు లింక్‌ని మీరు క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఛానల్ అబౌట్‌లో అంటే మీకు బయోలో కూడా అయితే నేను మీకు లింక్ అయితే ఇచ్చాను. అక్కడ కూడా మీరు చెక్ చేసి ఈజీగా మీరు ఛానల్‌నైతే మీరు జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఎందుకని షేర్ చేయమంటున్నానంటే చాలామంది పెన్షన్‌ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ చాలా అంటే చాలా ఊరట కూడా లభిస్తుంది. కాబట్టి వెంటనే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.